మామ ఐ హోప్ అందరు ఈ మూవీ చూసే ఉంటారు. అదే మామ క్రిష్ మూవీ అందరూ అప్పట్లో చూసే ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ కోసం అప్పుడు బట్టలు చింపుకునేది. మా టీవీలో ఈ మూవీ వస్తే మాత్రం వామ్మో ఈ మూవీ ఎప్పుడు వచ్చిందని వెయిట్ చేసి మరి ఈ మూవీ కోసం అంతా కాచుకొని చూసేవాళ్ళం. ఆ మూవీ అప్పట్లో అంత ఫేవరెట్. ఇప్పుడైతే ఈ మూవీ అయితే పార్ట్ 4 తీయబోతున్నారు మామ. కానీ ఇక చిన్న ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఏంటంటే మన హృతిక్ రోషన్ గారు వచ్చేసి వార్ 2 మూవీలో ఫుల్ బిజీగా ఉన్నారు మామ. అది ఓకే, అది పక్కన వదిలేయండి. ఇప్పుడు ఈ మూవీ ప్రాబ్లం ఏంటంటే ఈ క్రిష్ 4 మూవీ వచ్చేసి మేకర్స్ అయితే ఈ మూవీ అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఈ మూవీకి అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అవ్వడం వల్ల ఈ మూవీని అయితే మేకర్స్ అయితే దగ్గర రావట్లేదు తీద్దామని. స్క్రిప్ట్ స్టోరీ మొత్తం ఓకే అయిపోయింది మా. కానీ హృతిక్ రోషన్ గారు అయితే మూవీ మీద డ్రీమ్ ప్రాజెక్ట్ ఉన్నారు. ఈ మూవీ ఇప్పుడు స్టార్ట్ చేసిన 5 years తర్వాత వచ్చింది. ఎందుకంటే ఈఎఫ్ఎక్స్ కానీ ఆ ఫైట్స్ కానీ తీయాలి కాబట్టి. అయితే హృతిక్ రోషన్ గారు అయితే ఇంకో స్టెప్ వేయబోతున్నారు మా. అదేంటంటే హృతిక్ రోషన్ గారే ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్గా అయితే ఈ మూవీలో చేయబోతున్నారు మా. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ఏ హీరో అలా చేయలేదు, యాక్టర్గా అండ్ ప్రొడ్యూసర్గా చేయలేదు. హృతిక్ రోషన్ అయితే డేర్ చేయబోతున్నారు. మరి చూద్దాం ఆయన సక్సెస్ అవుతారా లేదా. ఎందుకంటే అలాంటి డైరెక్టర్స్ అయితే ఎవరు చేయలేదు. యాక్టర్ బై డైరెక్టర్ అయితే ఏ యాక్టర్ చేయలేదు. హృతిక్ రోషన్ అయితే ఆ డేర్ చేయబోతున్నారు మామ. చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో. ఈ మూవీ మాత్రం అఫీషియల్గా అయితే ఓకే అయిపోయింది మామ. ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.